సేమియాలతో రైస్ ఎప్పుడైనా చూసారా? నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బలలేత్ రైస్ అండి. బలలేత్ ఏష్ అంటారు అరబిక్లో. బలలేత్ ఏష్ అంటే సేమియాలు రైసు కలిపి చేస్తారనమాట. అది ఒక వంటకం అనమాట. ఇక్కడ దీనికంటే ఏమీ లేదండి, చాలా సింపుల్, ఈజీ. నేను కొంచెం బటర్ వేసాను, బటర్ కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట. హాఫ్ స్పూన్ బటర్ వేసి కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో సేమియాలు ఫ్రై చేస్తున్నానండి. అంతే. ఈ సేమియాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకుంటాం కదండి, 1/2 అవర్ నానబెట్టుకుంటాం రైసు. కడిగి నీళ్ళు వేసి నానబెట్టుకుంటాం. ఆ రైస్ వేసేయాలన్నమాట. ఆ రైస్ వేసేసి తిప్పుకుని ఇందులో నీళ్లు పోసేసుకోవటమే. ఇందులో నీళ్లు వేసుకుని తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఇది గల్ఫ్ కంట్రీలో అరబిక్ వాళ్ళకి చాలా ఫేమస్ అండి. ఫేమస్ అంటే చాలా ఇంట్లో ప్రతి వాళ్ళు ఇష్టపడతారనమాట ఈ రైసు. కూర అయినా వేసుకు తింటారు, లేకపోతే ఫిలే అయినా పెట్టుకు తింటారు, లేకపోతే చికెన్ ఫ్రై లాంటివి కూడా పెట్టుకు తింటారనమాట. ఇలా రైసు రుచికి తగ్గ సాల్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కొంచెంసేపు అలాగా బాయిల్ అవనిచ్చి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి ఫైర్. ఇదిగో సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇదిగో రైస్ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పైన కొంచెం బటర్ వేసి పైన తర్వాత మూత పెట్టేసుకుని ఇంకొక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత అదిగో రైస్ అయితే రెడీ అయిపోయింది. మా మేడం వాళ్ళ పిల్లైతే మా మేడం వాళ్ళైతే ఉట్టి రైసే తినేస్తానంటది, అందులో ఏం కూర వేసుకోకుండా. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలామంది చేస్తారని అనుకుంటున్నాను ఈ రైసు. చాలా బాగుంటుంది, కానీ ఈ విధంగా చేయండి, టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.